నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మనము సంఖ్యాశాస్త్రం వరుస క్రమంలో 24వ తేదీన జన్మించిన వారి గురించి చెప్పుకుందాం. ఈ 24వ తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానం, వారి యొక్క లక్షణాలు, ప్రవర్తన, వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ రంగులు కలిసి వస్తాయి, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 24 అనే సంఖ్య 2 + 4 = 6. 2 అనే కళాత్మకమైన సంఖ్య చంద్ర సంఖ్య. ఇక 4 అనే ఛాయాగ్రహ సంఖ్య, అది రాహుగ్రహానికి సంఖ్య. అది రాహుగ్రహానికి సంబంధించిన సంఖ్య 4. ఈ కాంబినేషన్లో ఉన్న 6 అనే శుక్ర సంఖ్య. ఇది ఖచ్చితంగా కళారంగంలో సక్సెస్ని ఇవ్వగల సంఖ్య. అసలు సినిమా అంటే 24 క్రాఫ్టుల సంఖ్య. మరో విశేషం ఏమిటంటే, సూర్యుడితో ఈ సంఖ్యలకు ఉండే సంబంధ బాంధవ్యాల వల్ల ముందుగానో లేదా ఒకంత ఆలస్యంగానో రాజకీయ యోగాలు, పదవులు సైతం వీళ్ళకి వర్తిస్తాయనే చెప్పుకోవాలి. వీళ్ళు పురుషులు అయితే స్త్రీలను, స్త్రీలు అయితే పురుషులను ఆకర్షణకు లోనవుతారు. వీరిని అందలం ఎక్కించే గాడ్ ఫాదర్సు వీరికి లభించడం మరో ప్లస్ పాయింట్. ఈ నంబరుకు అధిపతి శుక్రుడు. లక్ష్మీదేవికి ఈ నంబర్ అంటే ఇష్టం. గాయత్రీదేవి, ఆమెకు కూడా ఈ నంబర్ అంటే ప్రీతి. గాయత్రి మంత్రంలో మొత్తంలో ఉండే అక్షరాలు 24. ఇది స్త్రీ శక్తి. లగ్జరీ కోరుకుంటారు. వీళ్ళు గాన బద్ధకం వదిలితే వీళ్ళంత అదృష్టవంతులు ఉండరనే చెప్పుకోవాలి. వీళ్ళు కోరుకున్నట్టు ఆ భగవంతుడు ఇస్తాడు. వీళ్లకు కుబేరుణ్ణి మించిపోతారనే చెప్పుకోవాలి. వీళ్ళు ఏదో జన్మలో పుణ్యం చేసి ఉంటే గాన ఈ 24లో పుట్టరు. ఈ 24 అనేది ఉగాది పచ్చడి అనుకోవాలి. ఉగాది పచ్చడి రుచులు ఉన్నట్లే, ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉన్నట్లే వీళ్ళ జీవితం కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. వీళ్ళ మాటలు, వీళ్ళ నడక చాలా అందంగా ఉంటుంది. సౌమ్యంగా, వీళ్ళ మాట తీరు సౌమ్యంగా మాట్లాడతారు. కోకిలలాగా మాట్లాడతారని చెప్పుకోవాలి. ఆడైనా మగైనా వీళ్లకు కోపం వచ్చి తిట్టినా కానీ కఠినంగా అనిపించదు. చాలా మృదువుగా మాట్లాడతారు. అంటే కోపం వచ్చి తిట్టినా కానీ తిట్టినట్టు అనిపించదు. మామూలుగానే స్మూత్గా మాట్లాడతారు కదా, అందుకని. వీళ్ళు ఇతరులకు సహాయం చేస్తారు. వీళ్ళు 24లో వాళ్ళు గాన ఇంటికి ఒక కొడుకుగా పుట్టితే ఆ తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండవచ్చు అని అనుకోవాలి. అంటే కుటుంబ బాధ్యతలను తను తీసుకుంటారని అర్థం. వీళ్ళు ఎంత వయసు వచ్చినా ఇంకా కుర్రతనంగానే ఉంటారు. వయసు కనిపించదు వీళ్ళకి. ఈ 24లో వాళ్ళు చాలా అందంగా ఉంటారు కదా, ఈ అందమే వీళ్లకు ఇబ్బంది పాలు చేస్తుంది. ఆడవాళ్ళు అయితే మగవాళ్లను, మగవాళ్ళు అయితే ఆడవాళ్లను వీళ్ళు వెంటపడి రకరకాల మాయమాటలు చెప్పి స్నేహం పేరుతో దగ్గరవుతారు. తరువాత ప్రేమ వ్యవహారం, తరువాత పెళ్ళి, ఆ తర్వాత ఎందుకురా ఎందుకు అన్నట్టుగా నానా రకాలుగా హింసకు గురి చేస్తారు. ఎందుకురా ఈ జీవితం అని జీవితం మీదే విరక్తి కలిగించే అనిపించే జీవితం ఏదైనా కానీ అనిపిస్తుంది. ఆ జీవితం ఏ పైనైనా స్నేహం అంటే స్నేహం వరకే ఉండండి, అంతేగాని ప్రేమలు గీమలు అని ఉండకండి. ఈ 24వ తేదీ వాళ్ళని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు గైడ్ చేయాలి. వీళ్ళు స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు కూడా ఏదైనా
వాళ్ళకి సంఘటనలు ఏవైనా జరిగినప్పుడు తల్లిదండ్రులకి చెప్పుకోవాలి. అసలు ఆ దేవుడు వీళ్ళను తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే వారి దానికోసమే వీళ్ళు పుడతారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవాళ్ళుగా పుడతారు. మధ్యలో ఇవన్నీ వదిలేస్తే మంచిది. వీళ్ళు జాగ్రత్తగా ఉంటే వడ్డించిన ఇస్తర, కానీ జాగ్రత్త అవసరం. వీరి చేతిలో మృత సంజీవిని విద్య ఉంటుంది అని చెప్పుకోవాలి. వీళ్ళ ఎడ్యుకేషన్ టైంలో ఏదైనా జరిగినా వీళ్ళు పెద్దలకు చెప్పాలి. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళను జాగ్రత్తగా కాపాడాలి. వీళ్ళకి మంచి ఆస్ట్రాలజీ వాళ్ళని కానీ న్యూమరాలజీ తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గర మంచి పేరు పెట్టించుకోవాలి. వీళ్ళు అసలు చాలా ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నించుతారు. వీరి నడక చాలా అందంగా ఉంటుంది. వీళ్ళు అందంగా ఉంటారు కదా, అందుకని వీళ్ళని చాలామంది కూడా ఇబ్బందులు పాలు చేస్తారు. వీళ్ళు కావాలని వీళ్ళు చేయరు, అవతల వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బందులు పాలవుతారు. వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతము దీపావళి రోజు మహాలక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే చాలా మంచిది. అసలు వీళ్ళు లక్ష్మీ అమ్మవారిని ప్రతి శుక్రవారము నమస్తేస్తు మహామాయే అనే అష్టలక్ష్మి స్తోత్రాలు శుక్రవారం రోజుల్లో పఠించాలి. లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. వీరికి గొంతు, ముక్కు, శ్వాసకోశ వ్యాధులు, రక్త ప్రసరణ లోపాలు, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. వీళ్ళు జాకింగ్లు అవసరం. వీళ్ళు హోటల్ మేనేజ్మెంటు, సినిమా హాళ్ళు, నటన, సింగర్సు, టీవీ యాక్టర్సు, మోడలింగు, బ్యూటీ పార్లరు వీళ్ళు ఇటువంటివి నిర్వహించగలరు. ఇటువంటి వాటిల్లో వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళ ఆహారం వచ్చేసి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండేదిగా తీసుకోవాలి. మాంసాహారం తక్కువ తీసుకోవాలి. వీళ్ళు శుక్రవారం రోజున ముత్తైదువులకి తాంబూలం అంటే ఒక పండు, ఆకు, ఒక్క ఇచ్చి ఆడవాళ్ళకి పసుపు కాళ్ళకు పూసి బొట్టు పెట్టి శుక్రవారం రోజున ఎవరికైనా ముత్తైదువులకి కానీ వీళ్ళు ఇచ్చినట్టయితే వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఒక పండు ఇచ్చి 2 తమలపాకులు ఇచ్చి ఆకు ఒక్కబెట్టి వాళ్ళకి ఎవరికైనా సరే ముత్తైదువులకి చేసుకున్నట్లయితే వీళ్ళు చాలా ఎంతో బాగా కలిసి వస్తుంది. వీళ్ళు శుక్రవారం రోజులు చేసుకుంటే. ఇదండి 24వ తేదీ. వీళ్ళకి అస్సలు కుబేరుడే వీళ్ళింట్లో ఉంటాడు అన్నట్టుగా కుబేరుడినే మించిపోతారు వీళ్ళు. 24వ తేదీ వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ చెప్పాలంటే ప్రతిదీ ఇక్కడ చెప్పలేం కదా. అదండి ఇది 24వ తేదీన జన్మించిన వారి యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవితం, ఉద్యోగాలు. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.